ఓ తెలుగమ్మాయి హాలీవుడ్ దర్శకుడి చేతుల్లో బాలీవుడ్ లో కథానాయికగా తెరంగేట్రం చేసింది. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో నవరసాల్లో ప్రావీణ్యాన్ని సంపాదించి నేటితరం అమ్మాయిలకు మార్గదర్శకంగా నిలుస్తోంది. ఇంతకీ ఎవరా అమ్మాయి, ఏమిటా చిత్రం తెలుసుకోవాలనుందా? అయితే పదండి, ఈటీవీతో ప్రత్యేకంగా ముచ్చటించిన ఆ ముద్దుగమ్మను చూసేద్దాం. सोचा था क्या मैंने और ये क्या हो गया, जग सुना हुआ किस तरह जानना, मैं हो गया हूँ मुसाफिर भटकता हुआ. ఆంధ్రప్రదేశ్ లో పుట్టి అంతర్జాతీయ స్థాయిలో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న తెలుగు అమ్మాయి ప్రగతి. మరి ఈ తెలుగింటి సిరిమల్లె పువ్వు పొరిగింట్లో ఎందుకు వీక్షిస్తుందో ఆవిడ మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. హలో ప్రగతి, హౌ ఆర్ యూ? ప్రగతి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి? నేను అనంతపూర్లో పుట్టాను, హైదరాబాద్ లో పెరిగాను, న్యూయార్క్ లో చదువుకుంటున్నాను. థియేటర్ చదువుకోవడం స్టార్ట్ చేశాను. టైమ్స్ స్క్వేర్ ఆర్ట్ సెంటర్ లో 2.5 years గా నేను థియేటర్ నేర్చుకుంటున్నాను. అక్కడే చదువుకుని అక్కడ థియేటర్ చేస్తున్నాను. అండ్ లీ స్ట్రాస్బర్గ్ థియేటర్ అండ్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో యాక్టింగ్ నేర్చుకుంటున్నాను. ఇప్పుడు 2nd year లో ఉన్నాను. నేను థియేటర్ చేస్తుండగా ఈ డైరెక్టర్ జనర్ జోస్ నా గురించి విని స్క్రిప్ట్ తో అప్రోచ్ అయ్యారు. సో ఫస్ట్ బాలీవుడ్ డెబ్యూ ఇలా వచ్చిందనమాట. మూవీ పేరు ఊప్ సే దేశీ. तुम नहीं समझोगी तो समझो ना, we are also worried about you. ड्रग्स या किसी लफड़े में इन्वॉल्व हो क्या? तुम बोलेगा ये किताब पूछेंगे तुम्हारे एक साथ रिश्ता क्या, फिर पूछेंगे हमारा स्टेटस क्या. తెలుగు అమ్మాయిగా ఇక్కడి నుంచి హాలీవుడ్ దాకా వెళ్ళారు. అంటే న్యూయార్క్ ఇన్స్టిట్యూట్ లో ట్రైనింగ్ తీసుకోవడం దాకా వెళ్ళారు. అంటే తెలుగులో ఏమన్నా అంటే అవకాశాలు రాకనే వెళ్ళారా, లేకపోతే ఏమన్నా ఇక్కడ ఏమన్నా అవకాశాల కోసం చూసారా? ఇక్కడ అవకాశాల కోసం చూడలేదు, ఎందుకంటే ఇక్కడ ఉన్నప్పుడు యాక్టింగ్ చేయాలనే ఇంట్రెస్ట్ అంతగా లేకుండే. నేను డాన్సర్, సో ఇక్కడ డాన్స్ నేర్చుకున్నాను. న్యూయార్క్ వెళ్ళిన తర్వాత అక్కడ థియేటర్స్ అవన్నీ చూసి ఆర్ట్ మీద మోర్ ఇంట్రెస్ట్ అండ్ ప్యాషన్ దాని మీద ఉందని తెలుసుకుని అక్కడ చదువుకోవడం స్టార్ట్ చేశాను. సో అక్కడ చదువుతుండగానే ఆఫర్స్ వచ్చాయి, సో అక్కడ చేశాను. అమ్మ నాన్న ఏం చేస్తుంటారు? అమ్మ హౌస్ వైఫ్, నాన్నగారు చాలా కాలం జర్నలిస్ట్ గా ఉన్నారు, లైక్ ఫర్ మోర్ దెన్ 40 years అనుకుంటాను. లైక్ ఆయన వార్తలో చేశారు, ఇండియన్ ఎక్స్ప్రెస్, ఆంధ్రప్రభలో చేశారు. దాని తర్వాత కలర్ షిప్స్ లో వన్ ఆఫ్ ది బోర్డ్ ఆఫ్ ది డైరెక్టర్స్ గా చేశారు. సో మా ఇంట్లో అందరూ ఆర్టిస్టిక్ ఐ వుడ్ సే. అంటే ఆయన పోయట్రీ రాసేవారు, చాలా ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నప్పుడు చాలా డ్రామాస్ అవి ఇవి రాశారు, చేశారు. అండ్ రీసెంట్ గా నాకు తెలిసిన విషయం అంటే నాన్నగారు మా భూమి అనే మూవీలో యాక్ట్ కూడా చేశారు. అండ్ దట్ వాస్ లైక్ నేషనల్ అవార్డ్ విన్నింగ్ మూవీ అని చెప్పేసి. యా, సో నేను వెన్ ఐ టోల్డ్ దెమ్ నాకు మూవీస్ లో చేయడం ఇష్టం ఉంది, నేను ఆర్ట్ తీసుకుందాం అనుకుంటున్నాను అన్నప్పుడు హీ వాజ్ వెరీ ఎంకరేజింగ్. शक का इलाज तो हमारा पास भी सोल्यूशन यही है कि पटिया को अपने देश के बारे में कुछ नहीं पता चलना चाहिए. कोई गन शॉट करने में क्या హాలీవుడ్ లో ఏమైనా సినిమాల్లో యాక్ట్ చేశారా? ఈ సినిమాలో యాక్ట్ చేయడానికి గల కారణం ఏంటి? హాలీవుడ్ లో సూపర్ క్యాపిటలిస్ట్ అనే మూవీలో ఒక చిన్న రోల్ చేశాను. ఒక టీనేజ్ గర్ల్, లైక్ డిస్నీ వరల్డ్ అంటే బాగా ఇష్టం ఉన్న క్యారెక్టర్ చేశాను. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండేది. దాని తర్వాత న్యూయార్క్ లో ఎక్స్టెన్సివ్ గా థియేటర్ చేశాను, చాలా ప్లేస్ చేశాను. అండ్ బడ్ లైట్ బియర్ కమర్షియల్ చేశాను, బాస్మతి రైస్ కమర్షియల్ చేశాను, చాలా షార్ట్ ఫిల్మ్స్ చేశాను. దెన్ ఆ టైంలోనే ఈ బాలీవుడ్ మూవీలో ఆఫర్ వచ్చింది. ఈ సినిమాలో అంటే ఊప్ సే దేశీ అనే సినిమా బాలీవుడ్ లో రిలీజ్ కాబోతుంది త్వరలోనే. ఈ సినిమాలో మీ క్యారెక్టర్ ఎలా ఉంటుంది? ఈ సినిమాలో నేను లీడ్ యాక్ట్రెస్ గా చేశాను. నా క్యారెక్టర్ లో అన్ని డిఫరెంట్ కలర్స్ కొంచెం కొంచెం ఉన్నాయి. కొంచెం రొమాన్స్, కొంచెం సస్పెన్స్, కొంచెం టెన్షన్ ఉన్న క్యారెక్టర్, కామెడీ ఉంది. సో అన్ని ఎలిమెంట్స్ లైట్ టచ్ ఉన్నాయన్నమాట. We're told that the suspect claims to be carrying explosives. if the subject moves an inch. ఫస్ట్ టైం అంటే ఇక్కడ ఉన్న ఒక తెలుగు అమ్మాయి హాలీవుడ్కి వెళ్ళి అక్కడి నుంచి బాలీవుడ్ నుంచి పరిచయం కాబోతుంది. మీ ఫీలింగ్ ఏంటి? హ్యాపీగా ఉంది.
అట్ ద సేమ్ టైమ్ తెలుగు నా మదర్ టంగ్ కాబట్టి తెలుగులో చేయాలని కూడా ఉంది. బట్ యాజ్ అన్ ఆర్టిస్ట్ లాంగ్వేజ్ అని ఒక బ్యారియర్ లేదు. మరాఠీ అయినా, బెంగాలీ అయినా, ఇటాలియన్, స్పానిష్ ఏ లాంగ్వేజ్ అయినా నాకు ఓకే. ఏదైనా మంచి పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ రోల్స్ ఉంటే ఎందులో అయినా చేయడానికి రెడీగా ఉన్నాను. అంటే మీ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఏంటి? నా ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ నేను ఇంజనీర్, కంప్యూటర్ సైన్స్ అండ్ కంప్యూటర్ ఇంజనీరింగ్ అండ్ కంప్యూటర్ సైన్స్ చేశాను. అంటే ప్రగతి ఎడ్యుకేషన్ లో ఇంజనీరింగ్ దాకా వెళ్ళిన ప్రగతి మరి ఆర్ట్ లో ఎందాక వెళ్ళింది, ఏమేమి స్పెషల్ ప్రగతిలో ఏమేమి స్పెషల్ ఉంటాయి? ఆర్ట్ లో ఎందాక వెళ్ళాను అంటే డెఫినెట్ గా చేసిన అన్ని రోల్స్ కి చాలా మంచి గుర్తింపు వచ్చింది. చాలా మంది నాతో వర్క్ చేసిన ప్రతి డైరెక్టర్ వాజ్ వెరీ హ్యాపీ. చాలా ప్రామినెంట్ రోల్స్ చేశాను. లైక్ నా ఏజ్ కంటే చాలా ఎక్కువ ఏజ్ ఉన్న లేడీ మెక్బెత్ క్యారెక్టర్ ప్లే చేసి చాలా మంచి మెప్పు పొందాను. దెన్ దాని తర్వాత క్లియోపాట్రా, యాంటోనీ అండ్ క్లియోపాట్రా చేశాను. జెఫ్రీ హార్న్ డైరెక్టర్, ఆయన నన్ను చూడగానే అమ్మ నువ్వు క్లియోపాట్రాగా చాలా బాగుంటావు. ఐ మీన్ హీ వాజ్ లైక్ టాకింగ్ టు మీ ఇన్ ఇంగ్లీష్. ఐ వాంట్ క్యాస్ట్ యూ యాజ్ క్లియోపాట్రా అన్నారు. ఐ వాజ్ లైక్ వెరీ మచ్ ఇంప్రెస్డ్ అండ్ I felt blessed to be to get casted as Cleopatra అనమాట. అది చాలా కష్టమైన క్యారెక్టర్. షేక్స్పియర్ అన్ని క్యారెక్టర్స్ లో 2 toughest women క్యారెక్టర్స్ వచ్చి లేడీ మెక్బెత్ అండ్ క్లియోపాట్రా. సో ఈ రెండు చేయడం నేను లక్కీగా అనుకుంటున్నా. हमारे पास ना तुम नहीं समझोगी तो समझो ना, we are also worried about you. ड्रग्स या किसी लफड़े में इन्वॉल्व हो गया? तुम बोलेगा ये किडनैप हो, पूछेंगे तुम्हारे एजेंट के साथ रिश्ता क्या है, फिर पूछेंगे हमारा स्टेटस क्या है. మీ బాలీవుడ్ లో రిలీజ్ అయ్యే సినిమాకి హాలీవుడ్ డైరెక్టర్, హీరోయిన్ వచ్చేసి తెలుగు అమ్మాయి. మరి హీరో ఎక్కడ ఉంటాడు, ఏంటి, ఏం చేస్తుంటాడు? హీరో యాక్చువల్లీ ఇద్దరు మెయిన్ లీడ్ క్యారెక్టర్స్ చేశారు. వాళ్ళిద్దరూ అక్కడే యుఎస్ లోనే పుట్టి యుఎస్ లోనే పెరిగారు. వాళ్ళు కూడా ప్రొఫెషనల్ యాక్టర్స్. సో అక్కడ న్యూయార్క్ లో థియేటర్ చేస్తున్నారు. అండ్ వాళ్ళు దే వెంట్ టు స్కూల్, యాక్టింగ్ స్కూల్, అక్కడే వెళ్లారు. అండ్ నాకు తెలిసి వాళ్ళు ఎప్పుడు ఇండియాకి రాలేదు అనుకుంటాను. जिंदगी एक सजा सी लगे, धुंधली हुई है सारी बातें, दिखते नहीं है रास्ते. ఆ స్టోరీ ఎలా ఉంటుంది, ఇక్కడున్న ప్రేక్షకులకు ఏ విధంగా అది రిసీవ్ అవుతుంది? స్టోరీ యాక్చువల్లీ మూవీ ఫిల్మింగ్ నేను కంప్లీట్ గా బాలీవుడ్ స్టైల్లో ఉండదు, చాలా వరకు హాలీవుడ్ స్టైల్లో ఉంటుంది. అది ఒక రొమాంటిక్ థ్రిల్లర్. I would say more like a thriller, and movie is like total 2.5 hour entertainment anamata. Motta movie is like quick ga nadustundi, chala twists and turns unnai. ఇంట్రెస్టింగ్ గా ఉంది మూవీ. నేను స్క్రిప్ట్ చదివినప్పుడు ఎంత ఇంట్రెస్టింగ్ గా ఉంది అనుకున్నాను. మొన్న ఏఎంసీ టైమ్ స్క్వేర్ లో ప్రీమియర్ జరిగినప్పుడు కూడా అంతే ఇంట్రెస్టింగ్ గా అనిపించింది మూవీ చూసినప్పుడు. అండ్ చూసిన వాళ్ళందరూ కూడా లైక్ దే గేవ్ అ వెరీ గుడ్ ఫీడ్బ్యాక్ అనమాట. తెలుగులో ఏమైనా అవకాశాలు ఏమైనా వచ్చాయా, ఎలాంటి రోల్స్ చేయాలని? తెలుగులో అండ్ తమిళ్లో కొన్ని మూవీస్ వచ్చాయి నేను అక్కడ ఉన్నప్పుడు. కాకపోతే నాకు ఇక్కడ రావడానికి అప్పుడు టైం దొరకలేదు కాబట్టి నేను ఐ కుడెంట్ వర్క్ ఆన్ ఎనీథింగ్. ఇదే చెప్తూ వస్తున్నాను. నేను లేడీ మెక్బెత్ అండ్ క్లియోపాట్రా చేశాను అండ్ దానికి చాలా మంచి అప్రిషియేషన్ రిసీవ్ చేసుకున్నాను. సో ఆ రెండు ఎంత పవర్ఫుల్ క్యారెక్టర్స్ నాకు తెలిసి తెలుగు ద్రౌపది క్యారెక్టర్ అంత పవర్ఫుల్ మన ఇండియన్ విమెన్ క్యారెక్టర్స్ లో. సో నాకు డెఫినెట్ గా ద్రౌపది క్యారెక్టర్ చేయాలని ఉంది. బట్ ఇప్పుడు ఉన్న వాళ్ళు అలాంటి సినిమాలు తీస్తున్నారో లేదో నాకు తెలీదు. బట్ ఆ జాన్రాలో చూసుకుంటే నాకు మగధీర టైప్ ఆఫ్ మూవీస్ చేయడం చాలా ఇష్టం. ఇవ్వండి మన తెలుగింటి అమ్మాయి ప్రగతి చెప్పిన విశేషాలు. తన ద్రౌపది పాత్ర అంటే తనకి ఎంతో ఇష్టమని, ద్రౌపది పాత్రలో నటించాలనేదే తన డ్రీమ్ రోల్ అని చెప్తుంది ఈ తెలుగు అమ్మాయి ప్రగతి. కెమెరామెన్ నాగరాజుతో సతీష్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.